ధ్యానానికి కావాల్సిన పరిస్థితులు ఎలా ఉండాలంటే, మనం చిరు అలసట ఉన్నప్పుడు మనం ధ్యానానికి కూర్చుంటే బాగుంటుంది. పొద్దున్నే తెల్లవారుజాము 4 గంటల నుండి 6 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకి. ఇది త్రికాల సంధ్య. ఈ త్రికాల సంధ్యలో మనం ధ్యానానికి కూర్చుంటే చాలా బాగుంటుంది. మనం 15 నిమిషాలు మాత్రమే ధ్యానానికి కూర్చోవాలి. ధ్యానానికి అనుకూలమైన పరిస్థితి ఈ టైం అన్నమాట. ధ్యానం ఎలా చేయాలి అంటే, మనం 15 మినిట్స్ అంటే మనం శ్వాసను గమనిస్తూ కూర్చోవాలి. గురువుగారి ద్వారా అయితే మనకు ఒక మంత్రం ఇస్తారు. ఆ మంత్రం మనం మనకు ఆలోచనలు వెంబడించిపోకుండా, ఆలోచనలు వచ్చినా వాటిని పట్టుకోకుండా, ఆలోచనలు తోసిపుచ్చకుండా ఉండటం. ఒక 3 మంత్స్ తర్వాత మనకి ఆలోచనలు వాటంతట అవే ఆగిపోతుంటాయి. మనం ఇది ప్రాక్టీస్ చేయడానికి 15 నిమిషాలే కూర్చోవాలి. ఎక్కువసేపు కూర్చుంటే మన బాడీ పొల్యూషన్ అవుతుంది. కాబట్టి మనం ఓన్లీ 15 మినిట్స్ ధ్యానానికి కూర్చోవడానికి అనుకూలమైన పరిస్థితి ఇది. ధ్యానంలో నుంచి బయటికి రావాలంటే తర్వాత కళ్ళు నెమ్మదిగా తెరిచి 1-2 సార్లు చూసుకొని బయటికి ఇలా చేసి రావాలి. నేను ఇప్పుడు ధ్యానానికి ఎలా కూర్చోవాలో చూపిస్తాను. ఆఫ్టర్ 15 మినిట్స్ మనం స్లోగా కళ్ళు తెరిచి ఇలా 2 టైమ్స్. మనం ఎక్కువసేపు కూర్చోవడంలో ఏమి ఉపయోగం ఉండదు. 15 నిమిషాలు మాత్రమే ధ్యానం చేయాలి. ధ్యానంలో ఇది ఒక ముఖ్యమైన ధ్యానం. దీని తర్వాత సోహం ఉంటుంది. సోహం గురించి మనం రేపు చెప్పుకుందాం. ఓకే, బాయ్.